హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? చెప్పు. నువ్వేమనుకోవద్దు మళ్ళా. నేనేమనుకోను, చెప్పు. చేసేదాకా మాకు కూడా తెలీదు ఇది వ్లాగ్ అవుతుందని చెప్పి. టైం చూసారా, 11:30 అవుతుంది. ఇంకా ఆ టైంలో ఆకలి అంటే అస్సలు ఈడ మనకు స్విగ్గీ జొమాటో అలాంటివి ఏంటివి లేవన్నమాట. ఆకలి అయితే అరటిపండు తినల్లా. ఇంకా ఇంట్లో టైంకి అరటిపండ్లు కూడా లేవన్నమాట. అలా ఉంది మన టైము. ఇంకా అప్పటికి జస్ట్ కిచెన్లోకి వచ్చి లైట్ వేసిన వెంటనే మా డాడీ బయటకు వచ్చాడు. ఏంటి మా సౌండ్ అని అడిగాడు. ఏం లేదు డాడీ, జస్ట్ ఆకలి అవుతుంది ఇలా అని చెప్పాము. కరెక్ట్ టైంకి తిని పనుకుంటే ఇలాంటి ఆకలి అలాంటివి ఏంటివి రావమ్మా, మీరు కరెక్ట్ టైంకి తినరు ఉండరు కాబట్టి ఇలాంటివన్నీ వస్తుంటాయి అని చెప్పి ఒక క్లాస్ పీకేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ మాకు కనపడింది మాత్రం ఈ మ్యాగీ ప్యాకెట్. ఇంకప్పటికి మ్యాగీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చేతికి దొరికిన వెజిటేబుల్స్ అని ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాము. యాజ్ యూజువల్గా ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ అయితే మ్యాగీని నానబెడతాను మా చెల్లెలు. ఇంగిడ నేను కూరగాయలు కట్ చేస్తాను. ఇంకా మనకు వచ్చే యాంకిల్లో నేను చేసా. నేను కూడా అంత పెద్ద ప్రో ఏం కాదు. మ్యాగీ బ్యాచ్ అంటే జస్ట్ వాటర్ వేసుకొని నో ఆయిల్ కుక్ చేసుకునే టైపే నేను కూడా. బట్ ఇప్పుడు ఎందుకో అలా తినాలి అనిపించలేదు, అందుకే ఇలా జస్ట్ ఉన్న వెజిటేబుల్స్ని కట్ చేసుకున్నాను అంతే. ఇంకా యాజ్ యూజువల్గా స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అంటే నాకు ఈ వ్లాగ్ చెప్పేటప్పుడు ఇలా రికార్డ్ చేస్తుంటే చాలా కొత్తగా కాదు, చెత్తగా. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ టైం. ఎలా రికార్డ్ చేసి ఏ వీడియో క్లిప్కి ఏం రికార్డింగ్ ఇస్తారని కూడా నాకు తెలీదు. మీకు ప్రాపర్గా ఏ క్వాంటిటీ ఎలా చేయాలి అవన్నీ కావాలంటే మనకు తెలిసినట్టు విస్మై ఫుడ్ కానీ శ్రావణి కిచెన్. సో ఇంక ఇక్కడ ఏంటంటే హడావిడిలో వ్లాగ్ తీస్తానని చెప్పి నూనె ఇంకా కాగిందో లేదో కూడా చూసుకోలేదు. సాసులో 2 సార్లు వేసి పెట్టేసిన, అయినా కూడా మనకు కనిపించిండదు అన్నమాట. ఇంకో హైలైట్ ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్కి స్టీల్ గింట తీసుకొని తిప్పుతా అంటే మళ్ళీ గుర్తొచ్చింది ఇది నాన్ స్టిక్ ప్యాన్ అని చెప్పి. అప్పుడు ఇంక వెంటనే వెంటనే చక్కెర తీసుకొని తిప్పుతాను, లేకపోతే పొద్దున్న మమ్మీ నేను తిరగతిప్పేస్తుంది కాబట్టి. పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో ఇంకా మ్యాగీ అయితే ఒక 5 minutes అలా రెడీ అయిపోతుంది. అంతలోపు మనమైతే కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ఎలాగో ఈ మ్యాగీ చేస్తున్నాం కాబట్టి మీకు మ్యాగీ ఎలా ఉంటే నచ్చుతుంది అంటే, కొంతమందికి సూపీగా ఉంటే ఇష్టము, ఇంకొంతమందికి డ్రైగా ఉంటే ఇష్టము, ఇంకొంతమందికి ఇట్లా నో ఆయిల్ కాకుండా వెజిటేబుల్స్ ఏంటి లేకుండా జస్ట్ వాటర్లో వేసుకొని తినడం ఇష్టము. ఇంకా నాకు ఎట్లా ఇష్టం అని అడిగితే, ముందైతే టిఫిన్ చేస్తాను మార్నింగ్ మ్యాగీకి స్కూల్కి వెళ్ళేటప్పుడు. దాన్నే ఇంటర్వెల్ బాక్స్కి కూడా పెట్టిస్తాను, లేదంటే లంచ్ బాక్స్కి కూడా పెట్టిస్తాను. ఇంకా మ్యాగీ ఆవాలకి ఒక 2 hours అయిపోతుంది ఇంటర్వెల్ వచ్చేసరికి. మనకి ఆ 2 hours మనం ఏ క్యారీలో పెట్టింటాం ఆ షేప్లో ఉంటుందన్నమాట. ఓపెన్ చేస్తే నాకు అది అలా అని ఉంటేనే ఇష్టము. నాకు ఇలా వేడిగా సూపీగా తినడం కంటే అట్లా కాసేపటికి డ్రైగా అయిపోయినాక ఇలా ఒకరి మీద కొడితే మళ్ళీ మన చేతికి వస్తుంది. అలాంటి మ్యాగీ నాకు తినడానికి ఇష్టము. ఇంకా నాకు బాగా గుర్తుందన్నమాట. 3rd classలోనో 4th classలోనో ఉంటుంది. అప్పటికి ఇంకా ఇప్పి అనే బ్రాండే వచ్చిండలేదు నాకు తెలిసినంత వరకు. అయితే ఓన్లీ మ్యాగీ దొరుకుతాండేటివి. అది కూడా ఏందో ఒక న్యూస్ వచ్చింది, మ్యాగీలో చిన్న తెల్ల బురుగులు కనపడినాయి, ఇంకటి నుండి అది కూడా బ్యాన్ చేసేస్తున్నారని చెప్పి. ఇంకా అప్పుడు ఎత్తుకుని టెన్షన్, మనకు చిక్కేదే తినే మ్యాగీ కూడా. ఇంకా ఆ మ్యాగీ కూడా ఇంట్లో వాళ్ళు చేసి పెట్టలేదన్నమాట. ఇంకా ఆ న్యూస్ విన్నాక ఒక 2 years వరకు మా ఇంట్లో మ్యాగీనే లేదు. ఏం స్నాక్స్ కంటే ఇంకా ఫ్రూట్స్ పెట్టిస్తాను అంతే. బిగినర్స్ మిస్టేక్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. బాగలేకన్నా కూడా కమెంట్ చేయండి, ఏం పర్వాలేదు. బాగలేకపోతే కూడా ఇది బాగాలేదు, ఇక్కడ మీరు ఇది సరిగ్గా చెప్పలేదు, ఇలా చెప్తే మీ వీడియోస్ ఎవరు చూడరు,
ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి ఇంటికి ఒక వ్లాగర్ కానీ యూట్యూబర్ కానీ ఉన్నారని నా నమ్మకము. మీరు చెప్తే ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. మాకు తెలిసి మేము చేస్తున్నాం కాబట్టి. ఇంకా ఏంటంటే ఈ వీడియో రికార్డ్ చేసి 4 days అయిందన్నమాట. ఇంకా దాని తర్వాత నుంచి ఇంకా స్టార్ట్, ఇంకేం పెడదాము, ఛానల్ నేమ్ ఏం పెడదామో తెలీదు. ఇంకా యూట్యూబ్కి లోగో అంట, అది ఏం పెట్టాలో కూడా మాకు తెలీదు. కానీ ఇప్పటికి మీకు ఛానల్ నేమ్ తెలిసి ఉంటుంది. అది చూసాక మీరు ఎందుకు అది పెట్టారో అని మీరు కమెంట్ చేయండి, మేము దానికి రిప్లై ఇస్తాము. ఇంకా ఈ ఛానల్లో ఇలాంటి వ్లాగ్సే వస్తూ ఉంటాయి. ఐటీ రిలేటెడ్ కానీ ఫ్యాషన్వి కానీ మాకు తెలిసిన వరకు ఏం నాలెడ్జ్ ఉన్నా కానీ వ్లాగ్స్ చేసి పెడతా ఉంటాము. కానీ మీకు ఎలాంటివి కావాలో కమెంట్ చేస్తే మేము అక్కడి నుంచి అవే తీసుకొని స్టార్ట్ చేస్తాము. ఇంకా ఈరోజు వీడియోకి అయితే అంతే. మీకు ఇందులో ఏది నచ్చింది కమెంట్ చేయండి, మీకు ఇంకేం నచ్చలేదు కూడా కమెంట్ చేయండి. ఇంకొకటి, మీకు ఎలా ఉంటే మ్యాగీ ఇష్టమో అది కమెంట్ చేయండి. And that's it for today guys. Thank you. Please do subscribe.